ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఎందుకంటే ఎన్కౌంటర్ చేయకపోతే చాలా ప్రమాదం. ఇలా అజయ్కి ఖమ్మం జైల్లో బాగా కింద నుంచి పై దాకా చెక్కేశారులే కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇటువంటి నా కొడుకులు గాలి కొట్టుకుపోతారు. వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే అభినవ్ దర్శన్. ఇతను నా మీద అటాక్ చేశారు అది ఇది అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఒక పూట ఈ కాలు కట్టుకుని ఇంకో పూట ఈ కాలు కట్టుకుని రకరకాల విన్యాసాలు చేసి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేస్తే ఆఖరికి పోలీసులు ఏం తెలిచారు, వీడే ఎదవా, వీడే ప్రీ ప్లాన్డ్ 14 సంవత్సరాల పిల్లోడిని తీసుకొచ్చి చేశారు అని చెప్పి తేల్చేశారు. ఇది అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ అలవాటు అయిపోయాయి. మొన్నొచ్చి ప్రవీణ్ పగడాల తాగేసి చనిపోతే చేశారు. ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ జరుగుతుంది కదా. ఇప్పుడు రాజకీయ నాయకులకి క్రిస్టియన్స్ ఓట్లు అవసరం, ముస్లిమ్స్ ఓట్లు అవసరం, హిందువుల ఓట్లు అవసరం. కానీ ఇట్టా రెచ్చిపోయి క్రిస్టియన్స్ ఉన్నారు కదా, రాజకీయంగా మేము ఫేమస్ అయిపోవాలి చేయాలని క్రిస్టియన్స్ని అదుపు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి? ఈ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే వాడుకుంటున్నారు. అందుకనే కూడా ఇది ఇప్పుడు మీరన్నది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది చర్చ అవ్వలేదు. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో, ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం కూడా వైరల్ అయింది ఇది. ఎందుకంటే కొంతకాల క్రితం కూడా అమెరికా నుంచి మానవ హక్కుల సంఘం వచ్చేసి భారతదేశంలో మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి, మానవ హక్కులకు భంగం కలుగుతుంది, క్రిస్టియన్లకు హక్కులకు భంగం కలుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏం జరుగుతుంది ప్రాక్టికల్ అనేది వాళ్ళకి తెలియదు. మొత్తం పేపర్లో వస్తుంది. ఇప్పుడు కనుక ఈ అభినవ్ దర్శన్ అనేటువంటి అతన్ని క్రిస్టియన్ తీవ్రవాది అని ఎందుకు అంటున్నామంటే, ఇతను ఒక క్రిస్టియన్ టెర్రరిస్ట్ అని ఎందుకు అంటున్నామంటే, ఇతను కనుక పట్టుబడకపోయినట్టయితే బై లక్కి అతను పట్టుబడకపోతే ఏమయ్యేదంటే ఈ పాటికి ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా హిందువులు అటాక్ చేశారని చెప్పేసి అన్ని మీడియాలో వచ్చేసేది. కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగేవి, కొన్ని బస్సులు దగ్గర పెట్టేవాళ్ళు, కొంతమంది మడ్డలు కూడా జరిగేవి. కొన్ని మీడియా ఛానల్స్ బయటకు వచ్చేసి ఏమీ తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాయి కదా, ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్పు, హిందువులు తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇటువంటి వాటిని ప్రభుత్వం సుమోటాగా ఏం తీసుకోవాలి, మళ్ళీ ఇటువంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బెటర్ అని మీ ఉద్దేశం? ఖచ్చితంగా అభినవ్ని ఎన్కౌంటర్ చేయాలి. అభినవ్ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి. అతను 3 రోజుల క్రితం కూడా ఒక రిలీజ్ చేశాడు. ఏమనంటే తనని కొంతమంది బెదిరిస్తున్నారు, తన మీద 3 రోజుల తర్వాత అటాక్ చేస్తానని బెదిరిస్తారని చెప్తే కొంతమంది మీడియాలో అడిగారు, మీకు ఎవరు బెదిరించారంటే ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ నెంబర్ ట్రేస్ చేశారు కొంతమంది, ఇది ఎవరిది నెంబర్ అని. ఆ నెంబర్లో ఏముందంటే అభినవ్ దర్శన్ ఫౌండేషన్ నెంబర్ అని ఉన్నారు. అంటే వాడు ఎర్రిపప్పగాడు అతని నెంబర్ నుంచి అతనే నెంబరు తను ఫోన్ చేసుకొని, సిమ్ కూడా అతనిదే. అభినవ్ దర్శన్ ఫౌండేషన్ 14 సంవత్సరాల కుర్రోడ్ని క్రైమ్లో ఇన్వాల్వ్ చేస్తే దానికి ఏం చేయాలి? అందుకనే ఖచ్చితంగా కూడా వీళ్ళని ఉక్కుపాదంతో అణచివేయాలి. ఈ రోజున కూడా పాస్టర్లు అందరూ కూడా సిగ్గుపడి తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఎంక్వైరీ చేసి కనుగొన్నారంటే అందులో క్లియర్గా కనిపిస్తుంది. షూటింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లాగా ఉంది అర్థం. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో అలా ఉంటుంది, అలా కాలు పెట్టుకోవాలి. ఆంధ్రాలో ఈ రోజు హాట్ టాపిక్ ఏంటంటే, అప్పుడెప్పుడో కోడి కత్తి అని అన్నాము, ఇప్పుడు ఏంటంటే కారు కత్తి అని చెప్పి కారుని పగలు కొట్టుకుని కత్తితో గీతలు పెట్టుకోవడానికి కారు కత్తి అని చెప్పి పెట్టేసుకుని ఉన్నారు. యాక్చువల్గా ఈ అభినవ్ దర్శన్ అనేటువంటి అతను కడపకు చెందిన అతను. చాలా మంది అడిగిన క్వశ్చన్, రాజకీయంగా ఎవడైనా ఎదగాలి అంటే ప్రజలకు సేవ చేయాలి, అవసరమైతే కాలువలు పూడికలు తీసుకోవాలి, ఈ కమ్యూనిటీలను అడ్డం పెట్టుకుని మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే కేవలము మతపరంగా ఓట్లు అడగటం అనేది ఫస్ట్ చట్టరీత్యా నేరం, అది వాళ్ళకి తెలుసో తెలీదు. ఇతను అభినవ్ దర్శన్ అనేటువంటి అతనికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భార్యను మెయింటైన్ చేశారు. అతను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చిన్నులు ఉంది అతనికి. పెద్ద పెళ్ళాము, చిన్న పెళ్ళాం, బుజ్జి పెళ్ళాం, ఇట్లా ఇంతమంది ఒక్కొక్క ఏరియాలో ఒక పెళ్ళాం పెట్టుకుంటాడు. రాంచిల్లాగా ఆ ఏరియాలో ఒక అమ్మాయిని పెట్టుకోవడం. ఇతనికి కాలు దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ మంది అడగడం ఏంటంటే ఇతను గిరిజన అమ్మాయిని గెలుకుంటాడు, అందుకే తొడ మీద కోసారా అని అనుకున్నారు ఫస్ట్. కానీ ఏంటంటే తర్వాత అతనికి అదొక్కడే ఘాటు, ఒంటి మీద ఎక్కడ ఘాట్లు లేవు అతనికి. కానీ ఏంటంటే 1 లీటర్ రక్తం గారిపోయింది అని ఆర్టీవీకి నిజంగా యాడ్స్ చెప్పాలి. ఆర్టీవీలో వచ్చిన డిస్కషన్ వల్లే అతని గురించి మొత్తం డిస్కషన్ చేయడం వల్ల ఇంత బయటకు వచ్చింది అనమాట. 1 లీటర్ కనుక రక్తం గారిపోతే ఎంత పెద్ద గాయం ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇటువంటి అభినయ అనే లఫూట్ నాయాలు వస్తారు, మళ్ళీ ఇటువంటి చేస్తారు. చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి? అజయ్కి ఖమ్మం జైల్లో బాగా కింద నుంచి పై దాకా చెక్కేశారులే కానీ మాట్లాడతాడు. వీడికి చెక్కితే నెక్స్ట్ వాడు కూడా మాట్లాడతాడు అనుకో. ఇది ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్ గా? ఇటువంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సిందే, ఎందుకంటే ఎన్కౌంటర్ చేయకపోతే చాలా ప్రమాదం.
ఇదివరకు హిందూ ముస్లిమ్స్ మధ్య కూడా ఇటువంటి గొడవలే వచ్చినాయి. ఫైనల్లీ విషయం ఏంటంటే ఇలాగ అభినయ్ లాంటోడు చెట్టుకొకడు పుట్టుకొస్తాడు. ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడా లేని విధంగా క్రిస్టియను, ముస్లిము, హిందూ అనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఏ పార్టీ అయినా గెలవాలన్నా ఓడిపోవాలన్నా సరే చదువుకున్నోడా కాదు, అక్కడ మా కులపోడా మా మతమోడా అని చెప్పి ఆలోచించి ఓట్లేస్తారు. ఇక్కడ మార్పు వస్తే, తమిళనాడులో వచ్చింది కదా మార్పు, అటువంటి మార్పు గనక వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇటువంటి నా కొడుకులు గాలి కొట్టుకుపోతారు. ఎవడో ప్రవీణ్ పగడా లాంటి కొట్టుకుపోయాడు, వాడు ఎంత మాట్లాడంటే వాడు. ఇంకొకటి వచ్చి వాడు కత్తి మహేష్ అనేవాడు ఒకడు నెల్లూరు దగ్గర కార్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడి. ఇటువంటి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ దేవుణ్ణి ఎంత గౌరవిస్తారో యువతల వాడి దేవుణ్ణి కూడా అంత గౌరవించాలి. ఇక్కడ ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్ర పోలీసులు కనుక ఈ రిలీజియన్ ఫీలింగ్స్ తీసుకొచ్చేవాడిని ఎవరినైనా సరే లోపలేసి 4 రోజులు కింద పైన చెక్కేస్తే అంతా లైన్లోకి వచ్చేస్తుంది.